హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా, రైతు బంధు నిధులకి సంబంధించి రైతాంగానికి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి నిధులు జమ చేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాల వరకు పట్టా కలిగిన రైతులకి ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 10 ఎకరాలను కూడా 2 విడతలలో, మొదట 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు, ఆ తర్వాత 5 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు నిధులను కేటాయించబోతున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ మొదట 35,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరో 35,000 రూపాయలను రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్టోబర్ నెలలో పీఎం కిసాన్కి సంబంధించిన 18వ విడత, అలాగే 17వ విడత రాని వాళ్ళకి కూడా సుమారుగా 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేయనుందనే సమాచారం కూడా తాజాగా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మొత్తానికి రైతాంగానికి తెలియజేసిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ వాస్తవానికి ఆగస్టు 15వ తారీఖు నాడు పూర్తి కావాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటికే 4,25,000 మంది రైతుల ఖాతాలలో ఈ 2 లక్షల రుణమాఫీ నిధులు జమ కాలేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ పెండింగ్లో ఉన్న ఈ 4 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ 15వ తారీఖు కల్లా ఈ 2 లక్షల రూపాయల నిధులు అనేవి జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఈ దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఒక గుడ్ న్యూస్ని తెలియజేయాలనేది ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో 5,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేసేది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతాంగం ఖాతాలలో 5,000ను కాస్త 7,500గా మార్చి రైతులకి ఆర్థిక సాయంగా ఉండడానికి ఈ చర్యను చేపడుతున్నట్లుగా చెప్పారు. అలాగే బడా నాయకులకి కాకుండా కేవలం చిన్న సన్నకారు రైతులకి, అంటే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ నిధులను ఇవ్వాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికలలో ప్రజా అభిప్రాయ మేధావుల నుండి అభిప్రాయాలు సేకరించిన సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ నివేదికలో 10 ఎకరాలు లేదంటే అంతకంటే తక్కువ రైతు భరోసా ఇవ్వాలి అనే సూచన చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన అయితే చేశారు. త్వరలో రైతు భరోసాకి సంబంధించి 15,000 రూపాయలు ఎకరాకి జమ చేయబోతున్నామనే సమాచారాన్ని అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సంవత్సరం పేరు మీద 15,000 రూపాయలు అనమాట ఒక్క ఎకరానికి. గతంలో కూడా మనకి సంవత్సరం పేరు మీద 10,000 రూపాయలు ఖాతాలో జమ అయ్యాయి. ఫర్ సపోజ్గా 10 ఎకరాల వరకు ఇప్పుడు రైతు భరోసా కనుక ఇస్తే 75,000 రూపాయలు ఒక్క కారుకి మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి. ఇలా ఒక్క సంవత్సరం పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి మీ రైతాంగ ఖాతాలోకి జమ కాబోతున్నాయనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి సంబంధించి వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఎవరికైతే భూమి ఉండదో వీళ్ళకి సంబంధించి కూడా 12,000 రూపాయలను రైతాంగ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలనే ఆలోచనతో ఉందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించిన నిధులు అనేవి ఈ అక్టోబర్ దసరా కానుకగా రైతుల ఖాతాలోకి జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తని తెలియజేయబోతుందనే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక 20వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ జరిపి ఈ రైతు భరోసాకి సంబంధించిన 7,500 రూపాయలు, అలాగే కౌలు రైతులకి సంబంధించి కూడా ఎలా ఇస్తామనే అంశాలపైన కూడా విధి విధానాలు ప్రకటించాలని చూసినా కూడా దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడింది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయానికి కనుక పూర్తి స్థాయిలో ఒక సారాంశం తెలుసుకోవాలి అంటే 7,500 రూపాయలు అనేవి ఒక్క ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, కానీ దసరా కానుకకు ఖచ్చితంగా రైతాంగానికి ఈ రైతు భరోసా పేరుతో ఒక గుడ్ న్యూస్ని తెలియజేయాలన్న ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ అక్టోబర్ 5వ తారీఖు నాడు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇవి తాజాగా ఉన్న అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.